హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇటీవలే కొద్ది వారాలుగా మనం అందరం కూడా న్యూసెస్లో చూస్తున్న విషయం ఏంటి అని అంటే మన స్టాక్ మార్కెట్ ఎక్కువగా కరెక్షన్స్కి గురవుతుందని వింటూనే ఉంటున్నాం. అయితే ఈ కరెక్షన్స్ వెనకాల ఉండే అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి అని అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. హోరాహోరిన డిబేట్స్ జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్స్ చెప్తున్నారు. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇంతలాగా మార్కెట్ కరెక్షన్స్కి గురవుతుంది అని అంటే మార్కెట్ పడిపోవడం అనేది చూస్తున్నాము. అయితే ఇది తాత్కాలికమా లేకపోతే దీర్ఘకాలికంగా ఉంటుందా? ఇలాంటి టైంలో మన ఇన్వెస్టర్స్కి మనం ఎటువంటి విషయాల్ని మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళాలి అనే దానిపైన ఈ వీడియోని చాలా చిన్న వీడియోగా అండ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ఈ వీడియోని తయారు చేశాము. అయితే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాము. అయితే వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదండి, ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకి మేము తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే అసలు మార్కెట్ కరెక్షన్స్ వెనకాతల గల స్టోరీ ఏంటని. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి కానీ వచ్చేసినట్టయితే అక్కడక్కడ మార్కెట్ ఇంత కరెక్షన్స్కి గురవుతుంది అని అంటే దీని వెనకాతల అసలు ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే అర్థం పర్థం లేని హై వాల్యుయేషన్స్. అంటే వాల్యుయేషన్స్ అనేవి ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్స్ యొక్క వాల్యుయేషన్ అత్యధికంగా, ఎటువంటి బేస్ లేకపోయినా అత్యధికమైన వాల్యుయేషన్స్ ఉండడంతో మార్కెట్ సరాసరిగా అంత హై వాల్యుయేషన్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఆ బబుల్ నుంచి బయటకు వచ్చి ఈ కరెక్షన్స్కి ఎక్కువ మోతాదులో గురవుతుందని. అయితే అందరూ కూడా హై వాల్యుయేషన్స్ అని అంటూనే ఉన్నారు. కానీ ఇది ఎప్పుడైతే వేగం పుంజుకుంది ప్రాముఖ్యతని తెంచుకుంది అని అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఒక సిఐఓ గారు ఎవరైతే శంకరన్ నరేన్ గారు బయటికి వచ్చి ఆయన అసలు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది అండ్ ఇది ఇలాగే కానీ కంటిన్యూ చేస్తే 2008 కన్నా డేంజరస్ అయిన ఇయర్ మనము 2025గా గుర్తించాల్సి ఉంటుంది అని తెలియపరిచారు. ఆయన ఈ మాట అనగానే అసలు ఎక్కడా లేన విపరీతమైన రియాక్షన్స్ వచ్చేసి వెంటనే కూడా అసలు స్టాక్ మార్కెట్స్ ఏ తీరుగా ఒక నెగటివిటీకి చెంది ఇంకా ఎక్కువ కరెక్షన్స్ని చూపించాయని మనందరం చూసిన విషయమే. అయితే ఇది ఈయన మాత్రమే అనే విషయం కాదండి. మన వాల్యుయేషన్ గురువైన అశ్వత్ దామోదరన్ గారు కూడా ఆయన యొక్క బ్లాగ్ పోస్ట్లో కానీ మీరు చూసినట్టయితే ఎప్పటి నుంచో రాస్తున్నది అండ్ ఈ సంవత్సరం ఇటువంటి పరిణామాలు చూసిన తర్వాత మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ గురించి ఆయన చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటి అని అంటే అంతర్జాతీయంగా మనం మిగతా దేశాల యొక్క స్టాక్ మార్కెట్స్తో పోల్చి చూసినట్టయితే మన దేశం యొక్క స్టాక్ మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్, ఖరీదుగా ఉందంట. అండ్ ఆయన దీనికి నంబర్స్ని కూడా తెలియపరుస్తున్నారు. సో ఇప్పుడు మీరు కానీ స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఆయన 3 విషయాలపైన పారామీటర్స్ని చెప్తున్నారండి. మిగతా దేశాలతో పోలిస్తే మన ఇండియన్ మార్కెట్స్లో ఉండే కంపెనీస్ యొక్క ఆదాయం 3 రెట్లు ఎక్కువగా రిపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ రెండవది మల్టిపుల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే మొట్టమొదటిది పిఈ రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో. సో దీన్ని కానీ మిగతా దేశాలతో కానీ పోల్చి చూసినట్టయితే వాళ్ళకు వచ్చే ప్రైస్ ఎర్నింగ్స్ నుంచి మన ఇన్వెస్టర్స్కి ఇచ్చే పేమెంట్స్ అనేవి 31 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలియపరిచారు. దీనితో పాటుగా ఎబిటా, ఈబిఐడిటిఏ, ఈ ఎబిడ్డా అనే మల్టిపుల్ కూడా మనం ఒక కంపెనీ వాల్యుయేషన్కి తరచుగా వాడుతూనే ఉంటాం. ఈ ఎబిడ్డా వాల్యూ కూడా మన దేశం యొక్క కంపెనీస్కి మిగతా దేశాల కంపెనీస్తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువగా ఉన్నట్టుగా తెలిసి ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నిటినీ కూడా ఆయన కలగలిపి ఏం చెప్పారు అని అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ హైగా ఉండడంతో ఎప్పుడో ఒకప్పుడు ఈ బబుల్ నుంచి బయటకు వచ్చి మార్కెట్ చాలా హెవీ కరెక్షన్కి గురవుతుందని తెలియపరిచారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు 2025లో మాత్రమే వచ్చిన కాన్సెప్టా, ఇప్పటికిప్పుడు జరిగిపోతుందా ఓవర్ నైట్గా అంటే కాదు. 2024లోనే మన దేశం యొక్క మార్కెట్కి సంబంధించిన నిపుణులు చాలామంది చెప్పిన విషయం ఏంటి అని అంటే ఇంత ఎక్కువ హై వాల్యుయేషన్స్ ఉంది అని అంటే ఎప్పుడో ఒకప్పుడు మార్కెట్ కరెక్షన్స్లోకి వెళుతుంది అనేది చెప్తూనే ఉన్నారు. సో దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే జూన్ 2024లోని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వాళ్ళు బయటికి వచ్చి ఒక రిపోర్ట్ని తయారు చేసి ఇచ్చారు. ఇందులో వాళ్ళు క్లియర్గా తెలియపరిచింది ఏంటి అని అంటే ఇండియన్ మార్కెట్లోని వాల్యూ అనేది తక్కువ ఉంది కానీ వాల్యుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్కి సంబంధించి వాల్యుయేషన్స్ చాలా అత్యధికంగా ఉన్నాయని తెలియపరిచారు. అండ్ వాళ్ళు చెప్పింది కూడా ఏంటి అని అంటే ముఖ్యంగా క్వాలిటీకి, రిస్క్కి, వాల్యుయేషన్కి ఇన్వర్స్గా అంటే ఆపోజిట్గా రిలేషన్స్ ఉంటాయని. ఎప్పుడైతే క్వాలిటీ ఎక్కువగా ఉంటుందో కొన్నిసార్లు వాల్యుయేషన్స్ తక్కువగాను, హై వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు అసలు దాని క్వాలిటీ లేకుండా కూడా ఉండొచ్చు అని తెలియపరిచారు. అండ్ ఈ రిపోర్ట్లోని ఇంకొక విషయం తెలియపరిచింది ఏంటి అని అంటే కొన్ని సెక్టార్స్ బాగానే రాణిస్తున్నాయి. అంటే మన దేశం ఎలాగైతే ఎదుగుతుందో ఆ ఎదుగుదలతో ముడిపడి ఉండి డైరెక్ట్గా ఇవి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పారు.
కానీ ఇంకొన్ని సెక్టార్స్‌లోని అసలు వాల్యుయేషన్స్ ఎందుకు ఇంత ఎక్కువ రీతిలో ఉంటున్నాయని ఒక బేస్ లేకుండా, ఒక అర్థం లేకుండా ఎక్కువ వాల్యుయేషన్స్ ఉండడం వల్ల ఇటువంటి సెక్టార్స్ అనేవి కొంచెం దెబ్బతింటాయని కూడా వాళ్ళు తెలియపరిచారు. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడా, ముందుందా ఇవన్నీ కాన్సెప్ట్స్ కాకుండా ఇంత మార్కెట్ కరెక్షన్‌కి గురవ్వడానికి వెనకాతల గల కారణాలేంటో తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం యూఎస్‌లో ట్రెషరీ బిల్స్ పైన వచ్చే ఆదాయం అనేది పెరిగింది. ఇది పెరగడంతోటి ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన దేశంలో పెట్టిన పెట్టుబడిని అమ్మేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి వీటిలోని ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. సో సెల్లింగ్ ప్రెషర్ అనేది దీనివల్ల ఎఫ్ఐఐ వాళ్ళ ద్వారా ఏర్పడింది మన మార్కెట్‌లో. రెండవది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కొంచెం వెనకబడినందువల్ల కొంచెం స్లో డౌన్ అయినప్పుడు మన దేశంలో ఉండే ఇన్వెస్టర్స్ వెంటనే కూడా ఒక పానిక్ మోడ్లోకి వెళ్ళిపోయి సెల్లింగ్ ప్రెషర్ని ఏర్పరిచారు. అంటే మార్కెట్లో సెల్లింగ్ అనేది ఎక్కువగా జరగడంతో కూడా ఈ మార్కెట్ అనేది హైగా కరెక్షన్స్కి గురైంది. నిఫ్టీ 50 12%, నిఫ్టీ మిడ్ క్యాప్ 14%, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% పడిపోవడం మనం చూసాము. ఇవన్నీ సరిపోదన్నట్టుగా ఇంకా సెప్టెంబర్ అండ్ డిసెంబర్ క్వార్టర్స్కి ముఖ్యమైన కంపెనీలు వాళ్ళకి వచ్చిన ఆదాయం రిపోర్ట్ చేసింది చాలా తక్కువ. అంటే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటి, అర్నింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి కానీ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అనేవి హైగా ఉంటున్నాయని తెలిసింది. అంటే కోటక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ యొక్క ఆధారంగా ఈ ఇన్వర్స్ రేషియో ఎప్పటికైతే ఉంటుందో అప్పుడు మనకి కరెక్షన్కే గురవుద్ది మార్కెట్ అనే విషయం చాలా బలంగా తెలుస్తుంది. సో మన కంపెనీస్లో అర్నింగ్స్ కూడా తగ్గిపోవడంతో గ్రోత్ అనేది పడిపోతుంది. అండ్ అలానే మన జీడిపి పరంగా కూడా చూసుకున్నట్టయితే క్రమేపీ ప్రతి ఒక్క క్వార్టర్లోని గ్రోత్ అనేది పడిపోవడం చూసి యావరేజ్ అనే 7% వరకు కూడా చేరుకోలేకపోవడంతో గ్రోత్ పడిపోవడంతో ఎకానమీ కొంచెం స్లో డౌన్ అయిపోవడంతో హై వాల్యుయేషన్స్ ఉండేసరికి వీటన్నిటి వల్ల ఇప్పుడు మార్కెట్ అనేది ఈ పర్టికులర్ కరెక్షన్స్కి గురవుతుంది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే ఇన్వెస్టర్స్గా మనము పానిక్ మోడ్లోకి వెళ్ళిపోతున్నామా? లేదు. అందరూ ఇన్వెస్టర్స్ కూడా తెలిసిన విషయం మరి ఏంటి అని అంటే కాషియస్ ఆప్టిమిజాన్ని ప్రదర్శిస్తున్నారంట. కాషియస్ ఆప్టిమిజం అంటే పాజిటివ్గానే ఉంటూ ఇది తాత్కాలికంగానే ఉంటుంది. కరెక్షన్స్కి గురైనప్పుడు కూడా మనం చాలా వరకు ఇది ఒక మంచి అవకాశంగా భావించి మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని ఎంచుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మనం మంచిగానే ఉంటాము. అండ్ ఇది తాత్కాలికంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్ కొంత కాలం తర్వాత స్టెబిలైజ్ అవుతుంది అనే ఈ పర్టికులర్ పాజిటివిటీని చూపిస్తున్నారు. సో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కరెక్షన్స్ నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వే ఫార్వర్డ్ అసలు ఎలా ఉండబోతుంది అనే విషయం పైన మనం తెలుసుకుందాం. 3P ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ కంపెనీకి సంబంధించిన CEO ఫౌండర్ అయిన ప్రశాంత్ జైన్ గారు తెలియపరిచింది ఏంటి అని అంటే ఇప్పుడు నిఫ్టీ విధంగా కానీ మనం చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్స్ ఫిబ్రవరి 2025 ఈ ఎర్లీ పీరియడ్లోని కొద్దిగా నిలదొక్కుంటున్నాయి. అండ్ రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల పాటు మనకి మోడెస్ట్గా రిటర్న్స్ వస్తాయి. అంటే అంత హెవీగా రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ మోడెస్ట్గానే రిటర్న్స్ వస్తాయని తెలియపరిచారు మొదటి విషయం. అయితే రెండో విషయం ఇక్కడ జైన్ గారు చెప్పింది ఏంటి అని మనం కానీ చూసినట్టయితే ఇంత మార్కెట్ కరెక్షన్కి గురైనప్పుడు కూడా కొన్ని ఇంతకుముందు ఏవైతే అండర్ పర్ఫార్మింగ్ సెక్టార్స్గా మనము ఐటీ రంగాన్ని బ్యాంకింగ్ సెక్టార్ని వెళ్ళేసాం కదా, ఈ పర్టికులర్ సెక్టార్స్లోని ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా స్టేబుల్గా ఉంది. సో స్థిరమైన పర్ఫార్మెన్స్ని వీళ్ళు ఈ పర్టికులర్ సెక్టార్స్కి సంబంధించిన కంపెనీసే చూపిస్తున్నాయని అన్నారు. అయితే ఏవైతే ఎక్కువ హైయెస్ట్ వాల్యుయేషన్స్ గురైన సెక్టార్స్ ఏవైతే మన కన్జ్యూమర్ గుడ్స్ కానివ్వండి, యూటిలిటీస్ కానివ్వండి, లేకపోతే మనము ఆయిల్ అండ్ గ్యాస్ ఇటువంటి రంగాలకి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ఎక్కువగా కరెక్షన్కి గురవుతుందని తెలియపరిచారు. మూడో విషయం ఆయన చెప్పింది ఏంటి అని అంటే ఇవంతా కూడా కరెక్షన్స్ తాత్కాలికంగానే ఉంటాయి. మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ని ప్రదర్శిస్తూ ఒక గ్రోత్ తీరుగానే వెళ్తున్నాం కాబట్టి ఇది తప్పకుండా మళ్ళీ స్టేబుల్ అయిన సిచ్యువేషన్కి వచ్చేస్తుందని చెప్పారు. కాకపోతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే హైయెస్ట్ వాల్యుయేషన్స్ గురైందో ఇదైతే కొంచెం డేంజరస్ అయిన విషయమే, వీటి పట్ల చాలా జాగ్రత్తనే వహించాలని తెలియపరిచారు. అయితే రెండవది HDFC సెక్యూరిటీస్ యొక్క CIO గారు ఎవరైతే ధీరజ్ రెల్లి గారు ఉన్నారో ఈయన తెలియపరిచిన విషయం ఏంటి అని అంటే ఈ కరెంట్ ఇయర్ 2025లోని ఎక్కువగా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ పైనే దృష్టి పెడుతూ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి కొంచెం బయటికి వస్తే అది మనందరికీ కూడా మంచి విషయం అని చెప్పారు. ఆయన తెలియపరిచిన విషయంలోనే అసలు మార్కెట్ మళ్ళీ తిరిగి వేగాన్ని అందుకోవాలి ఆర్ కరెక్షన్స్ నుంచి బయటికి వచ్చి ఎదుగుదల దిశగా వెళ్ళాలి అని అంటే మొట్టమొదటి అని చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ తీరుని వారి యొక్క ఎర్నింగ్స్ని పెంచుకుంటూ ఇన్ఫ్లేషన్ని దాటుకొని ఒక మంచి గ్రోత్ని కానీ స్థిరంగా చూపించగలిగారనంటే తప్పకుండా మళ్ళీ మార్కెట్ కరెక్షన్స్ అనేవి తగ్గుతూ మళ్ళీ మార్కెట్ అనేది స్థిరత్వం వైపుగా వెళుతుంది అని తెలియపరిచారు.
అండ్ మూడవది ఇంకొంచెం డిఫరెంట్ అయిన ఒపీనియన్ తీసుకున్నప్పటికీ కూడా మనకి నీలేష్ సురానా గారు మిరై అసెట్స్ యొక్క సిఐఓ నీలేష్ సురానా గారు ఏమన్నారు అని అంటే ఎక్కువగా కూడా మనం ఇప్పుడు కరెక్షన్స్ పొందిన సెక్టార్స్ వైపుగా కానీ చూసుకున్నట్టయితే క్యాపిటల్ మార్కెట్స్, క్యాపిటల్ గూడ్స్, ఈఎంఎస్ ఇటువంటి విషయాల్లో ఉండే కంపెనీస్ యొక్క స్టాక్సే ఎక్కువగా కరెక్షన్కి గురైనట్టుగా ఆయన తెలియపరుస్తున్నారు. కానీ ఈ అన్ని కరెక్షన్స్లో కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా స్థిరమైన వాల్యుయేషన్స్ తోటి స్థిరమైన ఆదాయం పట్ల ఆ రెవెన్యూస్ అనేవి చూపిస్తున్నట్టుగా తెలియపరిచారు. సో ఇన్ని వాల్యుయేషన్స్ అండ్ మార్కెట్ కరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉండే గ్రోత్ స్టోరీ అనేది అలానే ఉంటుంది. సో 2024లో కానీ చూసుకున్నట్టయితే మన ఇండియన్ ఎంటిటీస్ వల్ల అపాక్ రీజన్లోనే టాప్ పర్ఫార్మర్గా నిలిచాయి. అంటే ఇండియన్ ఈక్విటీస్ పరంగా కానీ మనం తీసి చూసినట్టయితే ఒక టాప్ పర్ఫార్మర్గానే నిలిచినాయి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్. కాకపోతే దీనికి వెనకలో ఉండే కారణాలు కానీ చూసుకున్నట్టయితే మన డొమెస్టిక్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడంతో అండ్ దీనితో పాటు క్యాపెక్స్ పరంగా మనం ఎక్కువగా ఖర్చు పెట్టడంతో ఇది గ్రోత్ వైపుగానే వెళుతుంది అనే ఒక నిర్ణయానికి వచ్చి మనం టాప్ పర్ఫార్మర్గానే నిలిచాము. అండ్ రెండవది 2024లోని 13.3% వరకు ఒక అడ్వాన్స్మెంట్ అనేది మనం చూపించాం. తైవాన్ అండ్ చైనాతో పోలిస్తే ఇది తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళతో కానీ పోల్చినట్టయితే కాన్సన్ట్రేషన్ రిస్క్ తక్కువ ఉన్నాయి అనే కారణం వల్ల మనం ఇంకా ఒక బలమైన గ్రోత్ వైపుగానే మనం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటుంది. మనం చాలా స్ట్రాంగ్ అయిన ఫండమెంటల్స్ని ప్రదర్శిస్తున్నాం కాబట్టి గ్రోత్ తీరుగా మనం కార్పొరేట్ ఎర్నింగ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే తప్పకుండా ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి తగ్గి మార్కెట్ కరెక్షన్స్ అనేవి తగ్గి మళ్ళీ మన స్థిరత్వం వైపుగా వెళ్తారు అని తెలుస్తుంది మనకి ఇదిలో. అండ్ ఫోర్కాస్ట్ చేసిన ఈపీఎస్ గ్రోత్ కూడా అపాక్ రీజన్లోని మన దేశం వరకు చూసినట్టయితే హయ్యెస్ట్గానే ఉంది. గత 12 నెలలుగా కానీ చూసినట్టయితే ట్రయల్ ఈపీఎస్ అనేది మనమే హయ్యెస్ట్గా రికార్డ్ చేసామని తెలుస్తుంది. అయితే కన్క్లూజన్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎటువంటి విషయాలపైన శ్రద్ధ వహించాలి అని అంటే ఎంతవరకు ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా పాజిటివ్గానే మనము ఇన్వెస్టర్స్గా నడుచుకుంటున్నాము. అయితే స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఉండే ఈ ఓవర్ వాల్యుయేషన్స్ అనేవి లార్జ్ క్యాప్ వాల్యుయేషన్స్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కొంచెం లార్జ్ క్యాప్ ఫండ్స్ వైపుగా మనం దృష్టిని పెట్టాలి అని తెలుస్తుంది. అయితే మళ్ళీ వివిధ రకాల ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ గ్లోబల్గాను ఎకనామిక్ కండిషన్స్, కార్పొరేట్ ఎర్నింగ్స్, డొమెస్టిక్ గ్రోత్ రేట్స్ యొక్క ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకొక సైడ్ ఉన్నప్పటికీ కూడా చాలా పాజిటివ్గానే మనం దీని నుంచి బయటకు వస్తామని తెలుస్తుంది. సో అదండి ఈ వీడియోని మీరు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వట్లేదండి. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.